మీ ఇంట్లో అన్నం మిగిలిపోతే ఏం చేస్తారు? మా ఇంట్లో అయితే ఈ రోజు అన్నం మిగిలిపోయింది ఫ్రెండ్స్. చాలా కొంచెం మా మమ్మీ వడియాలు పెడతానన్నది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకే వీడియో తీస్తున్నాను. మీరు ఆల్రెడీ ఎప్పుడైనా ఇలా మిగిలిపోయిన అన్నంతో వడియాలు చేస్తుంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూడండి. ఈ అన్నంలోకి కొంచెం జీలకర్ర రాసిన ఫ్రెండ్స్ మా మమ్మీ, కారం, సాల్ట్ బాగా మిక్సీ చేసిన ఫ్రెండ్స్ చేస్తాం. మమ్మీ మిక్సీ చేయొచ్చు కదా, ఇలా చేస్తాం. ఓకే. మన అన్నం అంతా ఒక ముద్దలా అయిపోయింది ఫ్రెండ్స్. కచ్చా బచ్చాగా రోటి పాత్రలా అయ్యింది మన రైస్, మిగిలిపోయిన రైస్ అంతా. ఆ ముద్దని చిన్న చిన్న వడియాల్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఎండలో వండేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి చాలా చిన్నవి. డీప్ ఫ్రై చేసుకొని తింటే ఇవి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. డ్రై అయ్యాక ఇదే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా అసలు సూపర్ ఉంటుంది. మా మమ్మీ చేస్తుంటుంది అప్పట్లో. చూడండి ఫ్రెండ్స్, మన మిగిలిపోయిన అన్నంతో వడియాలు మా మమ్మీ పెట్టింది. దీన్ని ఎండలో పెట్టి డ్రై చేసి అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచి ఎండలో పెట్టి ఫ్రెండ్స్ మన రైస్తో చేసిన వడియాలు సౌండ్ చూడండి ఎలా వస్తుందో. కరకరమంటూ బాగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేద్దాం, ఎలా వస్తాయో చూద్దాం. చూడండి ఎలా సౌండ్స్ చూసారా. చూడండి ఫ్రెండ్స్, మనం ఆయిల్ వేసాక ఎలా ఫ్రై అవుతున్నాయో చూసారా. ఫ్రై అయిపోయి మనం టిష్యూ మీద వేసుకుంటున్నాం. చూసారా ఫ్రెండ్స్, మన వడియాలు రెడీ అయిపోయి. ఎలా ఉందంటే టేస్ట్ మనకి నెయ్యిలో అప్పడాలు అవి దొరుకుతాయి కదా చిన్న చిన్నవి, సేమ్ ఆ టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ మెథడ్. మిగిలిన అన్నంతో వడియాలు బాగుంది కదా ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ బాయ్.